జై శ్రీరామండి. మనం బాబావారి సచ్చరిత్రను చదువుకుంటున్నాం కదండి. నిన్న గంగాబావజీయుడు దేవగిరి అమ్మ అరణ్యానికి చేరుకున్నంత వరకు చదువుకున్నామండి. ఈరోజు రెండవ భాగం మొదలు. అది 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగాబావజీయుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొలుపుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగులోకి భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనాయి. ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకొని ప్రసవ వేదన పడుతున్నది. సాక్షాత్ పరమశివుడే పసిబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతున్నది. మత మౌఢ్యాలను, మానవజాతిలోని ఈర్ష ద్వేషాలను, అహంకార మమకారాలనే మాయాజనిత లక్షణాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుండి దేవతలు అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పులకించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహార్లర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మహాత్ములైన మహనీయులందరూ ఒక్క క్షణం అచేతనులై సమాధి స్థితిలో నుంచే ఆ పరమశివుని జననాన్ని వారి వారి నివాస స్థానాల నుంచి చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి, సమభావనలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం ఈశ్వరుడు పసిబాలుడై జననముందాడు. భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగు రేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడీ సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని, పిలిస్తే పలికే దైవంగా ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపి సద్గురు అవుతారని, మరణించిన తరువాత కూడా సజీవులై భక్తులను వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికి తెలుసు? దేవగిరి అమ్మ సాక్షాత్ ఈశ్వరుడు తనకు బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తున్నది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగాబావజీనికి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన ఆ పార్వతీ పరమేశ్వరుల నిజరూప దర్శనమే తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యమనే ఏకైక భావన మారలేదు, ఇంకా బలపడింది. దేవగిరి అమ్మ ప్రసవవేదన నుండి తేరుకున్నది. గంగాబావజీడు అప్పటికి తన బాధ్యత పూర్తి అయినట్లుగానే భావించాడు. అరణ్యం వైపు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది. అటు పసికందు, ఇటు భర్త, ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట, బలహీనత, వీటన్నింటినీ మించి పతినే అనుసరించాలనే సతిధర్మం గుండె రాయి చేసుకున్నది. మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకులు ఒత్తుగా నేలపై పరిచింది. వాటిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్కవేసింది. తన బిడ్డను దానిపై పడుకోబెట్టింది. సాక్షాత్ పరమశివుడే బాలుని రూపంలో పుట్టిన ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచుకు వచ్చింది. అమ్మంటే అంతే కదండి. గుండెల లోతుల్లో నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్లు వెచ్చగా క్రింద పడుకోపెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి. ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం. తన బిడ్డకు రక్షణ, పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకొని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టిని అంతటినీ రక్షించగల ఆదిశంకరునికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. గంగాబావజీడి మనసులో ఈ ఆలోచనలేమీ లేవు. తాను సాధించవలసినది
ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కన్నుల ముందు ప్రతి క్షణం కనిపిస్తున్నది. అందుకు ఈ కుటుంబ బంధాల మమకారాలు అడ్డుగోడలని, వాటిని దూరంగా అడవిలోనికి వెళ్ళి తపస్సు చెయ్యాలనే కోరిక ఒక్కటే ఆయన మనసంతా నిండిపోయింది. ఆయన అక్కడి నుండి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు. ప్రతివత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళ్తున్నది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వపు మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారగా కారుతూనే ఉంది. వెనక్కు తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉంది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండడం వలన ఏమో తన బిడ్డ మసకగా కనిపిస్తున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి. అయినా వెనక్కు చెట్టు కొమ్మల మధ్య నుంచి, చిన్న చిన్న మండలు ఆకుల మధ్య నుంచి తొంగి తన కుమారుణ్ణి చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది. బహుశా ఈమె బాధ చూడలేకేమో తెలియదు, కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపులు తిరిగింది. ఇక బిడ్డను చూసే అవకాశమే లేదు. భర్త వెనకాల అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది ఆమె. గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాము. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమద గణములతో కొలువు తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు క్రింద తన చిన్ని కాళ్ళను చేతులను అటు ఇటు ఆడిస్తూ తనను పెంచడానికి రావలసిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పెంపకానికి ఏ లోకాల నుంచి ఏ మహామహుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా. ఆ మహాత్ముడు రోపన్ షా అనే పేరు గల ఒక ఫకీరు రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిని వెళ్తుండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా వరప్రసాదంగా ఆ బాలుణ్ణి ఇస్తాడు. ఆ దంపతులు అదృష్టాన్ని ఏమని అనగలం? పరమశివునికి పాలు పడుతూ స్నానం చేయిస్తూ మురిసిపోతూ ఉండేవారు. 1839వ సంవత్సరం వరకు, అంతా 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఫకీరు వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు. దైవలీలలు అతి విచిత్రం. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో, ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వారికి అర్థం కాదు. ఆ ఫకీరు ఒకనాడు మరణించాడు. ఫకీరు భార్య ఆ బాలుణ్ణి పుత్ర ప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం మత భేదాలు బాగా ఉండేవి. అలాంటి వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఒకసారి హిందూ దేవాలయమునకు వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవారు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. 2 మతములు వారు తరచుగా వచ్చి ఫకీరు భార్యతో ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మగదిక్కులేని తన ఇంటికి ఊరిలో వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దగ్గరలోనే ఉన్న వెంకుస అనే ఒక సాధువునకు అప్పగించాలని అనుకుంటుంది. అప్పటి నిజాం పరిపాలనలో గల జాంబవావి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన భార్య మహాప్రతివత. వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. చాలా కాలం వీరికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుణ్ణి విశేషంగా ప్రార్థించేవారు. ఒకనాడు ఆ స్వామి కేశవరావుకు కలలో దర్శనమిచ్చి పూర్వము కాశీలో అనేక పుణ్యకార్యాలు చేసిన పవిత్రుడైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడిగా జన్మించునని చెప్పాను. కొంతకాలం నాకు కేశవరావు భార్య గర్భవతి అయ్యాను. నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెను అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను, ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది. నెలలు నిండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుణ్ణి ప్రసవించెను.
ఆ బాలునికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకోర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు. యుక్త వయస్సు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు. గోపాలరావు యుక్తి, శక్తి, ఓర్పు, నేర్పు గలవారు. అన్నింటికీ మించి పరోపకారం, సేవాభావాలు కలవారు. తన బల పరాక్రమాలచే విశ్వాలను మెప్పించి జింతూరు అనే పరాగణను జాగీరుగా పొంది ప్రజలను కన్న బిడ్డల వలె ప్రేమించి పాలించెను. తన నివాసము తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దానిని ఎంతో అభివృద్ధి గావించెను. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వరుని భక్తే ఆయనకు అంతులేని ఆస్తి. అప్పుడప్పుడు ఆయనకి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవారు. ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతోమందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు. ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు కూడా తీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనస్సు చెలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో సూదులు గుచ్చుకుని కంటిచూపు పోగొట్టుకుంటారు. కంటిచూపు లేని కారణంగా పరిపాలన బాధ్యతల్లో సరిగ్గా పాల్గొనలేకపోతారు. జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితుల కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటిచూపుని తిరిగి పొందగలుగుతారు. ఆనాటి నుంచి ఆ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనే భావనతో వేంకుసాదాస్ అనే మారుపేరుతో పిలువబడుతూ ఉంటాడు. రాను రాను వేంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోతుంది. దయా దాక్షిణ్యములకు నిరుపేదలను ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వేంకుసా దగ్గరకు రోపన్ షా భార్య 4 ఏండ్లు నిండిన ఆ బాలుణ్ణి తీసుకువచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. వేంకుసాకు మతభేదం లేదు, కులభేదము లేదు, జాతి వివక్షత లేదు. కేవలం మానవతావాది ఆయన. అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలనే కాక మహమ్మదీయుల దర్గాలను, గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్లో గల సవగ్యాషి దర్గాని సమీపించగానే ఆశ్చర్యకరముగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వేంకుసాను ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి. సలామలేకుం మహారాజ్, నీవు కారణజన్ముడవు. నీవు నివసించే సేలు గ్రామంనకు 100 మైళ్ళ దూరంలో మాన్వాత్ అనే గ్రామంలో లోకోద్ధారణకు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరు ఇంట్లో పెరుగుతున్నాడు. నీవు తిరిగి వెళ్ళిన తరువాత నీ దగ్గరికి వస్తాడు. ఆ బాలుణ్ణి నీవు గురువువై అన్ని విద్యలు నేర్పించాలి. ఇది దైవ కార్యం. నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురువు అవుతాడు. తాను చేయవలసిన తీర్థయాత్రలను త్వరగా ముగించుకుని సేలు చేరగానే రోపన్ షా భార్య తాను పెంచుకున్న బాలుణ్ణి తీసుకుని వచ్చి వేంకుసాకి అప్పగించింది. అలా తన 5వ ఏట బాబా వేంకుసా దగ్గరకు చేర్చబడతారు. రోపన్ షా బాబాకు మజీదా అని పేరు పెట్టినట్లుగాను, వేంకుసా దగ్గర కూడా అదే పేరుగా పిలువబడినట్లుగాను కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. వేంకుసా ఆ బాలునికి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు. సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు అచిర కాలంలోనే అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. ఆ బాలుడు వేంకుసా యొక్క ఆశ్రమంలోనే పెరిగి పెద్దవుతున్నాడు. వేంకుసా ఆ బాలుణ్ణి తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు. ఇది అక్కడి వారందరికీ నచ్చక వారు ఆ బాలుని యందు అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. ఆశ్రమంలో ఉన్న కాలంలో వేంకుసా అప్పుడప్పుడు ఆ బాలుణ్ణి తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళ్తూ ఉండేవారు. అలాగే 1842 వేసవి కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడీ గ్రామానికి వచ్చారు. 7 రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. బైజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళల్లో నిద్రించారు. అంటే బాబా మొట్టమొదటిసారిగా షిరిడీ ప్రవేశించింది 1842లో. మొట్టమొదటిగా ఆహారం పెట్టిన కారణం చేతనేనేమో బాబా తరువాత కాలంలో కూడా బైజాబాయికి బాగా దగ్గరై అక్క అని కూడా సంబోధించేవారు. ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఈ బాలునికి పరిచయం ఏర్పడుతుంది.
ఓం సాయిరామ్. తర్వాత అధ్యాయాల్లో బాబా ఎలా పెరిగారు, ఆయన లీలలను ఎలా చూపించారు అనేది తెలుసుకుందామండి. ఇక్కడితో ఈ సాయినాథుని సచ్చరిత్ర 2వ భాగం సమాప్తమండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సర్వేజన సుఖినో భవంతు.